రెడ్ డిసీజ్ వచ్చింది 4 రోజులు పెట్టమంటున్నాడు. అది 4 రోజుల మందికి ఎంత అవుతుంది? 30,000 అవుతుంది. ఈ 4 రోజులు పెట్టిన తర్వాత 2 రోజులు అవుతుంది. మళ్ళీ వారం రోజులకి మళ్ళీ మొదలు పెడుతుంది. మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్తే మళ్ళీ 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 ఫస్ట్ నుంచి ప్రాసెసే. మళ్ళీ 30,000 అవుతుంది. అలాగా ఇంతకు ముందు అవుతే 10 సంవత్సరాల కింద అవుతే రెడ్ డిసీజ్ కానీ, ఈ జలగన్నది కానీ, శంకు జలగ కానీ, శంకు తెగులు కానీ, తెల్లచేపకు వస్తే కనుక డాక్టర్ దగ్గరికి వాటర్ పట్టుకెళ్ళి దాంట్లో ఏముంది ఏంటో చూపించి డాక్టర్ సలహాలు తీసుకుంటే తగ్గిపోయి ఇప్పుడు అది అలా తగ్గట్లా. కంప్లైంట్ వచ్చిందంటే ఎకరం 10 ఎకరాల చెరువుకి అది లెక్క ప్రకారం 5 లక్షలు 6 లక్షలు ఖర్చు అయిపోతుంది. నమస్కారం అండి, నా పేరు స్వాతి అల్లూరి. మన పెద్ద ఆయన ఇప్పుడు ఆ వీడియోలో చెప్పినట్టుగా యాంటీబయాటిక్ ఎన్నిసార్లు పెట్టినా కానీ జబ్బు మళ్ళీ తిరిగి వస్తుంది అన్నది 100% నిజమండి. దీనికి అనేకమైన కారణాలు ఉన్నాయి. మొట్టమొదటి కారణం, నేను నా ల్యాబ్కి చేపలు రెడ్ డిసీజ్ ఉన్నాయండి అని తీసుకొచ్చే రైతుల దగ్గర నుంచి నేను నేర్చుకున్న వాస్తవం ఏంటి అంటే, 10 మంది రైతుల్లో వాళ్ళకి రెడ్ డిసీజ్ వచ్చిందని అనుకున్న వాళ్ళల్లో 2 మాత్రమే దాన్ని ల్యాబ్కి టెస్టింగ్కి తీసుకొస్తారు. మిగతా 8% మంది కూడా పక్క రైతు ఏం వాడాడో, లేదా వాళ్ళ చుట్టాలో, బంధువులో, మిత్రులో ఎవరో ఒకళ్ళు మేము ఇది పెడితే తగ్గిందంటే, అది పెడితే తగ్గిందంటే 100, ఇప్పుడు మనకి మార్కెట్లో 10 రకాల సరుకులు ఉన్నాయంటే 9 రకాల సరుకులు వాడేసి లాస్ట్ ఆప్షన్గా ల్యాబ్కి తీసుకొస్తూ ఉంటారండి. ఇది మంచి పద్ధతి కాదు. మన చేపకి రెడ్ డిసీజ్ ఉందా లేదా అన్నది మన ల్యాబ్కి తీసుకెళ్ళి దాన్ని కరెక్ట్గా మనం టెస్ట్ చేయించినప్పుడే అది రెడ్ డిసీజో కాదో తెలుస్తుందండి. ఎందుకు అంటే ఒక్కొక్కసారి చేపల చెరువులో మనం చేపల్ని పెంచే విధానాన్ని బట్టి, లేదా అప్పుడు ఉన్న నీటి సమస్యని బట్టో, లేదా మన మట్టం దగ్గర ఉన్న స్లడ్జ్ ఫామ్ అవటం బట్టో, ఏదో ఒక కారణం వల్ల చెరువులో కనుక H2S పెరిగితే దానివల్ల కూడా శంకుల దగ్గర ఎరుపుదనం వస్తుంది. ఆ ఎరుపుదనం వచ్చిన శంకుల్ని చూసి రైతులు 100% మంది అదే రెడ్ డిసీజ్ అనుకుని దానికి యాంటీబయాటిక్స్ పెట్టేస్తున్నారు. అది మంచిది కాదు. ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఎన్నిసార్లు యాంటీబయాటిక్ పెట్టినా కానీ ఆ సమస్య తీరదు. పోగా నిజంగా మనకి రెడ్ డిసీజ్ వచ్చినప్పుడు మనం దానికి సరైన ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు కూడా అది మన చేపలకి తగ్గదు. డిసీజ్ కూడా మనకి కావాల్సినట్టుగా రెస్పాండ్ అవ్వదండి. సో ఎప్పుడైనా సరే జబ్బు వచ్చింది అనుకున్నప్పుడు మీకు చేపలు మనం ప్రతి నెల వలేసి చూసుకుంటాం. బరువు ఎంత వచ్చింది, బరువు ఎంత పెరిగింది, లేనిది, మేతలు మెయింటెనెన్స్ అనడానికి. ఆ వలేసి చూసుకున్నప్పుడు ఏ చేప అయినా మనకు అనుమానంగా అనిపిస్తే దాన్ని ఖచ్చితంగా ల్యాబ్కి తీసుకెళ్ళి టెస్ట్ చేయించుకోవాలండి. అలా టెస్ట్ చేయించినప్పుడే దానికి ఉన్నది శంకుజలగా, లేదా రెడ్ డిసీజా, లేకపోతే H2S అన్నది కరెక్ట్గా నిర్ధారణ అవుతుంది. రెండోది ఆయన చెప్పినట్టుగా ఎన్నిసార్లు రా మెటీరియల్ కానీ యాంటీబయాటిక్ పెట్టినా కానీ తగ్గట్లేదు అనటం కూడా నిజమేనండి. ఒకటి, ఆయన చెప్పినట్టుగానే యాంటీబయాటిక్లో కల్తీ అన్నది చాలా పెరిగిపోయింది. ఎక్కడో 1-2 చోట్ల తప్ప మంచి యాంటీబయాటిక్ కానీ రా మెటీరియల్ కానీ ఎక్కడా దొరకట్లేదు. మనకి ఏదైతే అందుబాటులో ఉందో దాన్ని తెచ్చుకునే మనం పెడతా ఉంటాము. సో అలా పెట్టినప్పుడు మనకి రెడ్ డిసీజ్ ఉంది అని కన్ఫర్మ్ అయినప్పుడు మనం యాంటీబయాటిక్ పెట్టే విధానాన్ని కూడా మార్చుకోవాల్సి వస్తుందండి. సహజంగా మనకి తెల్లచేప అవనివ్వండి, రూప్చంద్, పంగేషియస్ ఏదైనా కానీ మనం ఏం చేస్తాము అంటే మందుని తౌడులో కానీ, పచ్చి తౌడులో కానీ, పెల్లెట్కి కానీ జెల్ ఏదో ఒకటి వేసి పట్టించేసి పెడతా ఉంటాము. సో ఆ విధానంలో చిన్న మార్పులు చేసుకోవాల్సి వస్తుంది. మనం ఇప్పుడు పెట్టే 10 కేజీల మేతకి మందు పట్టించాము అంటే దాంట్లో 5 కేజీలు మేత మాత్రమే మనం డైరెక్ట్గా మూటలు కట్టడం కానీ, లేదా రూప్చంద్కి, పంగేషస్కి చెరువు మధ్యలో పోస్తూ ఉంటాం కదా, అలా కానీ వేయచ్చండి. మిగిలిన 50% మేతని 2 భాగాలుగా సపరేట్ చేయాలి. ఒక భాగాన్ని చెరువు చుట్టూ చల్లించాలండి. అది ఖచ్చితంగా తౌడులోనే కలుపుకోవాలి. చెరువు చుట్టూ చల్లించాల్సి వస్తుంది. ఎందుకు అంటే బలహీనమైన చేప కానీ, చిన్నగా నాసుల కింద ఉండిపోయిన చేప కానీ పెద్ద చేపలు తినే చోటికి ఇది వెళ్ళలేదు. కాబట్టి దాని దగ్గరికే మనం మందుని తీసుకెళ్ళి పెట్టాల్సి వస్తుంది. ఈ నాసుల్లో కనుక జబ్బు తగ్గకపోతే పెద్ద చేపలకి తగ్గిపోయినా కానీ మళ్ళీ 10 రోజులకో 15 రోజులకో మళ్ళీ తిరగబెడతా ఉంటుంది. రెండోది, ఇంకా మనకి మిగిలిన 4వ భాగాన్ని గట్టిగా ఉండల కింద నొక్కేసి మట్టం వరకు వెళ్ళేలాగా వేయాల్సి వస్తుంది. ఇది ఎందుకు అంటే
మనం సహజంగా తెల్లచేప కల్చర్లో మనం పూర్వపు నుంచి ఉన్న అలవాట్ల ప్రకారం మోసులు కానీ జాడు మోసులు కానీ వేస్తూ ఉంటాం. అది బాటమ్ శుభ్రంగా ఉండడానికని అనుకుంటామని. బట్ ఇప్పుడు ఇప్పుడు లాస్ట్ ఒక 7-8 ఏళ్ల నుంచి ఉన్న కల్చర్ విధానాలు చూసినప్పుడు ఈ జాడు మోసు కానీ ఉన్న చేపల్లో రెడ్ డిసీజ్ తగ్గే అవకాశాలు చాలా తక్కువైపోయినాయండి. ఎందుకు అంటే మోసు మేత దగ్గరికి రాదు. సో దానికి అది ఎంతసేపు మట్టన్ దగ్గర ఉన్న ఈ కుళ్ళునో దీన్నో తింటానే ఉంటుంది. సో దాని వరకు మందు వెళ్ళేలాగా మనం చెయ్యాలి. అలా చేయగలిగాలంటే ఒకే ఒక పద్ధతి, ఈ తవుడు కానీ పచ్చి తవుడు కానీ కలిపిన మందుని గట్టిగా ఉండల్లాగా చేసి బాగా నొక్కేసి అప్పుడు దాన్ని కింద వరకు వెళ్ళిపోయేలాగా వేయగలిగినప్పుడే మోసులో ఉన్న జబ్బు తగ్గుతుందండి. ఇందాక పెద్ద ఆయన చెప్పినట్టు చాలాసార్లు మందులు పెట్టినా తగ్గలేదు, అలాంటి చెరువు పట్టినప్పుడు మీకు ఇప్పుడు నేను చెప్పింది కళ్ళారా కనిపిస్తుంది. మిగిలిన చేపలన్నీ ఒకలా ఉంటే ఈ మోసులు జాడు మోసులు మాత్రం ఒంటి నిండా పుళ్ళతో ఉంటాయి. ఎందుకు అంటే ఇదేనండి సమస్య, దాని వరకు మనకి మందు చేరదు. సో దయచేసి మీరు యాంటీబయోటిక్ కానీ రా మెటీరియల్ కానీ పెట్టినప్పుడు నేను ఇప్పుడు చెప్పిన విధంగా ఈ 3 విధానాల్లో మీరు పని అవుతున్నా కానీ ఒక 5 రోజులు శ్రమపడి దయచేసి యాంటీబయాటిక్ని 3 విధానాలుగా మీ చెరువుల్లో చల్లించండి. అంతేకాని సులువవుతుంది కదా అని చెప్పి ఒకటే మేతలో మూటలు కట్టించేయడమో లేదా ఒకేసారి పెల్లెట్లకు పట్టించేసి పోసేయడమో చెయ్యొద్దండి. రెండోది, డైరెక్ట్గా అందరూ కూడా ఇవాళ ఓటీసీ అనో ఎన్రోఫ్లాక్సిన్ అనో డైరెక్ట్గా పెట్టేస్తున్నారు. అది మంచి పద్ధతి కాదు. ఎప్పుడూ కూడా మనం తక్కువ దాని నుంచి పెట్టుకుంటా వెళ్ళినప్పుడు దాంట్లో ఉన్న రోగనిరోధక శక్తి అన్నది కూడా చచ్చిపోకుండా ఉంటుంది. కాబట్టి మనకు ఒకసారి యాంటీబయాటిక్ పెట్టి డైరెక్ట్గా ఓటీసీతో మొదలు పెట్టేస్తే మీకు ఎన్నిసార్లు రెడ్ డిసీజ్ వచ్చినా మీకు ఓటీసీయే పెట్టాల్సి వస్తుంది. దానివల్ల మీకు గ్రోత్ ఆగిపోతుంది, ఎఫ్సిఆర్ పెరిగిపోయే నష్టాలు కూడా ఉన్నాయండి. ఇందాక రైతు చెప్పినట్టు 10 ఎకరాలకి 5-6 లక్షల యాంటీబయాటిక్ ఖర్చు అవుతుంది అంటే దీనికి అనేకమైన కారణాలు ఉన్నాయండి. మొదటి కారణం, ఈ రెడ్ డిసీజ్ అన్నది ఒక రకమైన బ్యాక్టీరియా వల్ల రాదండి. ఆ రెడ్ డిసీజ్కి కారణమయ్యే బ్యాక్టీరియాలు 4-5 రకాలు ఉన్నాయి. వాటిని విబ్రియో అని, ఏరోమోనాస్ అని, సూడోమోనాస్ అని రకరకాల పేర్లతో పిలుస్తారు. మన చేపకి ఏ జబ్బు దేనివల్ల ఈ రెడ్ డిసీజ్ వచ్చిందా అన్నది తెలుసుకోవటం ముఖ్యమైనది. దేనివల్ల ఏ బ్యాక్టీరియా వల్ల వచ్చిందో అన్నది మనకి తెలిసినప్పుడు దానికి ఏ రకమైన మందు ఇస్తే బాగా పనిచేస్తుందో మనం తెలుసుకోగలిగినప్పుడే మనం ఈ యాంటీబయాటిక్కి కానీ రా మెటీరియల్కి కానీ పెట్టే ఖర్చును తగ్గించుకోగలుగుతామండి. ఇప్పుడు మనుషుల్లో ఇన్ఫెక్షన్స్ వచ్చి అదేంటో ఆ జబ్బు ఏంటో తెలియదు, ఏ మందుకి ఆ జబ్బు రెస్పాండ్ అవుతుందో తెలియనప్పుడు మనుషుల్లో కూడా బ్లడ్కి కానీ యూరిన్కి కానీ యాంటీబయాటిక్ సెన్సిటివిటీ టెస్ట్ అన్నది ఒకటి చేస్తారు. అలాంటిదే ఆక్వాకల్చర్లో కూడా ఒక టెస్ట్ ఉందండి. దీన్ని జబ్బు వచ్చిన చేపని కనుక ల్యాబ్కి తీసుకొస్తే దాని నుంచి ఆ కల్చర్ డెవలప్ చేసి దానికి మనం వాడుకలో ఉన్న ఒక ఈ 5-6 రకాల యాంటీబయాటిక్లు పెట్టి ఆ యాంటీబయాటిక్లో దేనికైతే ఆ బ్యాక్టీరియా గమ్ముని కంట్రోల్ అవుతుందో సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆ యాంటీబయాటిక్ని మాత్రమే మనం చెరువుకి అప్లై చేసినప్పుడు జబ్బు ఈజీగా కంట్రోల్ అవుతుంది. ఇందాక ఆయన రైతుగా చెప్పినట్టు 10 ఎకరాలకి 5-6 లక్షల ఖర్చు అన్నది మనం చాలా మటుకు తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఒకసారి ఫలానా రెడ్ డిసీజ్ మనకి జబ్బు నిర్ధారణ అయిన తరువాత ఇప్పుడు మనం ల్యాబ్కి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు ఈ మందు ఇన్ని రోజులు వాడండి అని చెప్తారు. చెప్పాక రైతు ఫస్ట్ రోజు మొదలు పెడతారు. రెండో రోజుకి సహజంగానే మనం రా మెటీరియల్ ఇచ్చినప్పుడు కానీ యాంటీబయాటిక్ ఇచ్చినప్పుడు కానీ చచ్చిపోయే చేపల సంఖ్య పెరుగుతుంది. ఎప్పుడైతే పెరిగిందో 100కి 60% మంది రైతులు నిన్నటికన్నా ఇవాళ ఎక్కువ చచ్చిపోయినాయి, వీళ్ళు ఇచ్చిన మందు పనిచేయలేదు అని చెప్పి అక్కడికి ఆ మందులు పెట్టడం ఆపేస్తారు. అలా చెయ్యొద్దండి. మొదటి రోజు కన్నా రెండో రోజున ఎక్కువ చేపలు చచ్చిపోతున్నాయి అంటే అది పాజిటివ్ ఇండికేషన్, మన మందు చెరువులో పనిచేస్తుంది. రెండో రోజు చేపలు పెరుగుతాయి, మూడో రోజుకి తగ్గుతుంది, 4వ రోజుకి 5వ రోజు వచ్చేసరికి పూర్తిగా శూన్యం అయిపోతాయండి. 3 రోజులు పెట్టిన తర్వాత చేపలు చావటం ఆగిపోయిందనో లేకపోతే ఫీడింగ్ మళ్ళీ అందుకున్నాయనో దయచేసి పెట్టడం మాత్రం మానద్దండి. అలా చేయటం వల్ల మన చేపలో ఉన్న బ్యాక్టీరియాకి కోర్స్ ప్రకారం యాంటీబయాటిక్ అందకపోవటం వల్ల దాని రోగనిరోధక శక్తి పెరిగిపోయి ఈ యాంటీబయాటిక్ అది పనిచేయడం మానేస్తుంది. అది మనం రైతుల వారీగా మనం చేసే మొదటి తప్పు. సో 3 రోజులు మనం యాంటీబయాటిక్ పెట్టేసి మానేయటం వల్ల
ఇంకొక 2 రోజులు పొడిగించుంటే కనుక అది ఖచ్చితంగా పూర్తిగా చచ్చిపోతుంది. అలా కాకుండా మనం 3 రోజులు పెట్టేసరికి అది కొంత వీక్ అవుతుంది. ఆ వీక్ అయ్యే స్టేజ్‌లో మనం ఆపేయటం వల్ల స్లోగా ఒక 4, 5 రోజుల తర్వాత మళ్ళీ అది అందుకుంటుంది. అది మళ్ళీ జబ్బు కింద మనకి బయటపడేసరికి ఇంకో 10 రోజులు పడుతుంది. కాబట్టి మనం యాంటీబయాటిక్ కోర్స్ స్టార్ట్ చేశాము అంటే చేపలు చావటం ఆగినా సరే కోర్సుని మాత్రం మధ్యలో బ్రేక్ చేయొద్దండి. మీకు 5 రోజులు పెట్టండి అని చెప్పినప్పుడు మీరు ఖచ్చితంగా 5 రోజులు పెట్టి తీరాల్సిందే. మన పెద్దలు చెప్పినట్టు అతివృష్టి అనావృష్టి అన్నది దీనికి చాలా బాగా వర్తిస్తుందండి. అయితే పెట్టాల్సిన మోతాదు కన్నా తక్కువ పెడతాం, లేదా పెట్టాల్సిన మోతాదు గమ్మును తగ్గిపోవాలని చెప్పి ఇంకా ఎక్కువ పెట్టేస్తాం. ఈ రెండూ కూడా మనకి నష్టమే చేర్చుతాయండి. మనం తక్కువ పెట్టడం వల్ల జబ్బు చేపలో ఎక్కువ రోజులు ఉండే అవకాశాన్ని మనమే దానికి ఇస్తున్నాం. ఎప్పుడైతే మనం ఇవ్వాల్సిన డోస్ కన్నా తక్కువ ఇచ్చామో ఆ బ్యాక్టీరియా కేవలం నీరసపడుతుందే తప్ప పూర్తిగా చావదు. దానివల్ల మళ్ళీ మళ్ళీ వచ్చే అవకాశం చాలా మటుకు ఉంటుందండి. అతివృష్టి పెట్టాల్సిన దానికన్నా ఎక్కువ పెట్టేయటం. ఇలా పెట్టాల్సిన దానికన్నా ఎక్కువ పెట్టడం వల్ల ఏమవుతుందంటే బ్యాక్టీరియా ఖచ్చితంగా చచ్చిపోతుంది. కానీ మీ చేపల గ్రోత్ మాత్రం కనీసం 20 రోజులు ఆగిపోతుంది. ఆ 20 రోజులు మీరు ఎంత మేత అవి తిన్నా, మీరు వేసినా వేయకపోయినా వెయిట్ గెయిన్ అన్నది మాత్రం ఉండదండి. ఆ విధంగా కూడా రైతుకి అది నష్టమే. రెండోది, అనవసరంగా శానిటైజర్లు ఇవ్వద్దండి. చెరువుకి సహజంగా ఎంత వీలైతే అంత వాటిని సహజంగా పెంచడానికే మనం ప్రయత్నించాలి. ఈ అనవసరమైన కెమికల్ శానిటైజర్స్ ఇవ్వటం వల్ల అవసరమైన బ్యాక్టీరియాలు కూడా చచ్చిపోయి విబ్రియోస్, ఏరోమోనాస్, సూడోమోనాస్ ఇలాంటి హాని కలిగించే బ్యాక్టీరియాలు ఎదిగే అవకాశాన్ని మనమే వాటికి కల్పిస్తున్నాం. సో దయచేసి పక్క చెరువుడు వాడాడనో ఇంకొకళ్ళు వాడారనో అనవసరంగా కెమికల్ శానిటైజర్స్ మాత్రం ఇవ్వకండి. ఇప్పుడు కొత్తగా పాలికల్చర్ విధానం అన్నది మనకు వాడుకలోకి బాగా వచ్చింది. అండ్ దానివల్ల కూడా రైతులు చాలామంది అచ్చంగా రొయ్యల చెరువులో పెట్టుబడులు పెట్టి నష్టపోయిన వాళ్ళు చాలామంది కూడా దానివల్ల తేరుకుంటున్నారండి. బట్ ఈ పాలికల్చర్ చేసే విధానంలో మనం ముఖ్యంగా గమనించాల్సింది, చెరువులో రొయ్య కన్నా ముందు చేపే వేయాలి. చేప వేసిన నెలకి కానీ మనం రొయ్య వేయకూడదు. ఇది ఎందుకు అంటే మనం చేప వేసిన తరువాత ఒక నెల రోజులు, ఒక 10-15 రోజులు అది మన ఈ కొత్త క్లైమేట్కి అలవాటు పడడానికి టైం పడుతుంది. దానిలో కనుక ఏదన్నా జబ్బులు ఉన్నా, మన చెరువులో ఏదన్నా బ్యాక్టీరియాల వల్ల దానికి రెడ్ డిసీజ్ వచ్చినా ఈ నెల లోపలే బయటపడతాయి. దానికి పర్టికులర్గా ట్రీట్మెంట్ ఇచ్చుకొని ఆ తర్వాత రొయ్య వేయటమే అన్నదే కరెక్ట్. రెండోది, పాలికల్చర్ విధానంలో యాంటీబయాటిక్స్ పెట్టడం అన్నది జరగదు. ఎందుకంటే రొయ్య ఉంటుంది కాబట్టి మనం యాంటీబయాటిక్ పెట్టలేము. ఆ తర్వాత యాంటీబయాటిక్ ట్రేసెస్ అని క్యాచ్మెంట్ అప్పుడు రేట్లు తగ్గించేయటం అని ఈ విధమైన నష్టాలు చాలా ఉంటాయి. కాబట్టి పాలికల్చర్లో యాంటీబయాటిక్ కానీ రా మెటీరియల్ కానీ మనం ఎలాగ అవాయిడ్ చేయొచ్చు అంటే ప్రకృతి సహజంగా మనకి ఇచ్చిన ఈ పసుపు కానీ కాకరకాయ కానీ ఇటువంటివి వాడటం, టైం టు టైం ఏజీ లైమ్ ఇచ్చుకోవటం, ఇలాంటి పద్ధతులు చేయడం ద్వారా పాలికల్చర్లో రెడ్ డిసీజ్ రాకుండా చాలా మటుకు మనం విజయవంతంగా చేయగలుగుతామండి. ఇప్పుడు మన ఇంట్లో పెద్దలు చెప్తూ ఉంటారు చూడండి, జబ్బు వచ్చేంత వరకు ఎదురు చూడకుండా ఆ జబ్బు రాకుండానే ఏమేం పద్ధతులు పాటించాలా అన్నది మనం అదే ఆక్వాకల్చర్లో కనుక పాటించగలిగితే, ఇందాక మన రైతు గారు అన్నట్టు 10 ఎకరాలకి 5-6 లక్షలు ఖర్చు అయ్యే అనవసరమైన దాన్ని మనం చాలా మటుకు తగ్గించుకోగలుగుతామండి. ఇలా ఈ జబ్బు రాకుండా, ఇప్పుడు నేను జబ్బు అంటే అది రెడ్ డిసీజ్ అవ్వచ్చు, శంకుజలగే అవ్వచ్చు, తాటాకు తెగులే అవ్వచ్చు, పెయిన్ అవ్వచ్చు, ఏదైనా కానీ జబ్బులో పడకుండా మనం ఏమేం చేసుకోవాలి అంటే అది మనం పిల్ల సెలెక్షన్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. సీడ్ సెలెక్షన్ చాలా ఇంపార్టెంట్. చేపల చెరువు అవనివ్వండి, రొయ్యల చెరువుకి ఎంత శ్రద్ధ అయితే పెడతామో చేప పిల్ల వేసుకునేటప్పుడు కూడా అంతే శ్రద్ధ చూపించాలి. మనం వేసుకునే చేప పిల్ల మన తెలుసున్న వాళ్ళదే, మనకు ఎప్పుడు ఇచ్చేవాళ్ళదే అన్నది మన దృష్టిలో నుంచి తీసేసి ఆ హ్యాచరీ దగ్గరకో లేకపోతే ఆ పిల్లల చెరువు దగ్గరకో వెళ్ళి అక్కడ చేప ఎలా ఉంది, కొంచెం మనకి తెలియదు అనుకోండి, కొంచెం అనుభవం ఉన్న వాళ్ళు ఎవరినైనా తీసుకెళ్ళి దాని కండిషన్ బాగుందా లేదా చూసుకుని తెచ్చుకుంటాం. వేసుకునే ముందు కూడా ఒక్కసారి పీపీ సొల్యూషన్లో కనుక వాష్ చేసుకుని వేసుకుంటే అది ఇంకా మంచిదండి. రెండోది, చేప వేసేసాము, ఫీడింగ్ మేత వేసేస్తున్నాము అన్నది కాకుండా మీరు చేప పిల్లని చెరువులో వదిలిన మొదటి 15 రోజుల్లో వాటికి ఎటువంటి బ్యాక్టీరియాలు అంటుకోకుండా చూసుకోవాల్సి వస్తుంది. దానికి మనం ఏం చేయాలంటే చేప పిల్లని మార్చిన 5-6 రోజుల తర్వాత 10 రోజుల లోపు ఒకసారి ఎకరానికి కేజీ ఆడించిన పసుపు, 20 కేజీల ఏజీ లైమ్, 30 కేజీలు ఉప్పు
ఈ 3 కలిపేసి పొద్దున 8 లోపల చెరువంతా ఒకసారి కొట్టించండి. అది అయిన తర్వాత 15 రోజులకు ఒకసారి ఎకరానికి కేజీ చొప్పున కాకరకాయ రసం చెరువులో మొత్తం చెరువంతా కూడా మీరు చెరువు నీళ్ళు కలిపేసుకుని పిచికారీ చేయించగలిగితే ఖచ్చితంగా ఒక నెలలో రావాల్సిన జబ్బుని మనం కనీసం ఒక 4-5 నెలలు వెనక్కి గెంటేయగలుగుతాం. పసుపు కాకరకాయ ఎంచుకోవడానికి గల కారణాలు వీటికి ప్రకృతి సిద్ధంగా ఉన్న కొన్ని లక్షణాలండి. పసుపు కానీ కాకరకాయలో ఉన్న ఆల్కలైనిటీ వల్ల కానీ దాంట్లో ఉన్న కొన్ని కాంపౌండ్స్ వల్ల కానీ ఈ శంకుజలగ కానీ పేను కానీ ఎదుగుదలని అవి నియంత్రిస్తాయండి. అంటే ఇప్పుడు పసుపు కొట్టామో లేకపోతే కాకరకాయ జ్యూస్ వేసామో కాబట్టి శంకుజలగ పేను ఉన్న పళ్ళంగా చచ్చిపోతాయని కాదు. అవి వాటి ఎదుగుదలని అంటే తర్వాత వాటి నుంచి వచ్చే గుడ్డుని కానీ దాని నుంచి వచ్చే పిల్లని కానీ నియంత్రించగలుగుతాయి. అలా మనకి జబ్బు ఎక్కువ అవ్వకుండా మాత్రం అవి ఖచ్చితంగా కాపాడతాయండి. మనం ఇచ్చే విధానం కూడా ఇంపార్టెంట్. ఇవాళ పసుపు ఇచ్చాము, మళ్ళీ 10 రోజులకి కాకరకాయ, అది ఇచ్చిన 10 రోజులకో 15 రోజులకో పసుపు. అంతేకాని నెలకొకసారో మనకి గుర్తొచ్చినప్పుడో కొట్టించి మేము కొట్టినా కూడా వచ్చింది అని అనుకుంటే మాత్రం అది సరైన పద్ధతి కాదండి. రెండోది, ఇప్పుడు మనకి సైన్స్ ఇచ్చిన మంచి వరం ప్రోబయోటిక్స్. ఈ ప్రోబయోటిక్స్ ఎందుకు వాడాలి అంటే ప్రోబయోటిక్స్ వాడటం వల్ల చేప అసహజంగా ఎదిగిపోయో అతి తక్కువ టైంలో బాగా వెయిట్లు వచ్చేస్తుందో అన్నది కాదండి. ఈ చేప నుంచి మనం మేతలో ఏం పెడుతున్నాం, ఇప్పుడు ఈరోజు డిఓబి క్వాలిటీ ఎలా ఉందో మనకి తెలియదు, మనం పెట్టే పెల్లెట్స్లో ఏమేమి ఉన్నాయో మనకి తెలియదు, అది ఎంతవరకు చేపకు అరుగుతుంది, ఎంత అరగకుండా వేస్ట్గా దాని రెట్ట ద్వారా మట్టానికి చేరుతుందో మనకి తెలియదు. కానీ మనం టైం టు టైం ప్రోబయోటిక్స్ వాడితే మాత్రం ఆ ప్రోబయోటిక్స్ తెలిసిన పనల్లా చెరువులో ఉన్న అమోనియాని కానీ H2Sని కానీ నైట్రైట్ని కానీ ఇలా అయితే అనవసరమైన బ్యాక్టీరియాలు ఎదగటానికి దోహదపడతాయో వాటిని మాత్రం ఖచ్చితంగా నియంత్రించగలుగుతామండి. ఎప్పుడైతే మనకి హాని కలిగించే బ్యాక్టీరియాలు విబ్రియోలు, ఏరోమోనాస్, సూడోమోనాస్ ఈ జాతులు ఏవైతే ఉన్నాయో అమోనియా, నైట్రైట్, H2S సరిపడే ఆక్సిజన్ ఉన్న చెరువుల్లో ఎదగలేనప్పుడు చేపకి జబ్బు కలిగించే అవకాశం కూడా ఉండదు. సో ప్రోబయోటిక్స్ని మనం చెరువులో టైం టు టైం ఇవ్వటం కూడా మనకి చాలా మటుకు మేలు చేస్తుందండి. మూడోది, వాటర్ని ఇప్పుడు మన చెరువులో ఉన్న నీళ్ళని ప్రతి నెలకి ఒకసారి లేదా 2 సార్లు ల్యాబ్కి తీసుకెళ్ళి టెస్ట్ చేయించుకోవటం కూడా చాలా ఇంపార్టెంట్. ల్యాబ్కి మనం టెస్ట్కి తీసుకెళ్ళినప్పుడు కేవలం కాల్షియం ఎంత ఉంది, మెగ్నీషియం, సాల్ట్ ఇదే కాకుండా మనం ముఖ్యంగా గమనించాల్సింది బ్లూ గ్రీన్ ఆల్గే. నీళ్ళల్లో బ్లూ గ్రీన్ ఆల్గే, అది చేపల చెరువు అయినా సరే రొయ్యల చెరువు అయినా సరే, బ్లూ గ్రీన్ ఆల్గే ఎక్కువ అవుతుంది అంటే దాని అర్థం చెరువులో మనకి అమోనియాలు కానీ నైట్రైట్లు కానీ లేదా వాటికి అనవసరమైనటువంటి ఏదో ఒక సబ్స్టెన్స్ చెరువులో పెరుగుతుంది. అవి పెరగనంత వరకు కూడా బ్లూ గ్రీన్ ఆల్గేలు అన్నవి రావు. రెండోది విబ్రియో టెస్ట్ అండి. సో చేపలకి 90% జబ్బులు విబ్రియోస్ వల్లే వస్తూ ఉంటాయి. ఇంకా రెయ్య అయితే డైరెక్ట్గా విబ్రియోసిసే వచ్చేస్తూ ఉంటుంది. రెయ్యల చెరువుల్ని ఎలా అయితే మనం ప్రతి వారం బ్యాక్టీరియా లోడ్ జనరల్ వాటర్ టెస్టింగ్ చేయించుకుంటామో అలాగే చేపల చెరువుకు కూడా కనీసం 1-2 సార్లు నెలకి ఖచ్చితంగా చేయించుకోవటం చాలా మంచిదండి. బ్లూ గ్రీన్ ఆల్గేలు ఎక్కువ ఉన్న చెరువులకి డిఓ పడే అవకాశం చాలా ఉంటుంది. సో మన ల్యాబ్ టెస్ట్కి తీసుకెళ్ళినప్పుడు చేపల చెరువులో బ్లూ గ్రీన్ ఆల్గే ఎక్కువగా ఉంది అని వాళ్ళు చెప్పినప్పుడు మనం దాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేస్తే డిఓ పడే అవకాశాన్ని మనం 95% తీసేయగలుగుతాము. రెండోది, వర్షం బాగా పడిన మబ్బు వేసిన మేతలు వేయకండి. చేపల చెరువుకు ఒక రోజు మేత ఆపటం వల్ల ఎటువంటి నష్టము జరగదు. మీరు మేత వేయటం మానేసి వర్షం పడినా కూడా మీరు రోజు వేసినట్టుగానే మేత వేసేస్తే మాత్రం దానివల్ల చాలా నష్టం జరుగుతుంది. ముఖ్యంగా రూప్చంద్ చెరువుకి వర్షం పడిన రోజున దయచేసి మేత మానేయండి. అది 2 రోజులు పడినా పర్వాలేదు, 3 రోజులు పడినా పర్వాలేదు. చూశారు కదా, రైతు పెద్దిరాజు గారు అడిగిన రెడ్ డిసీజ్కి సమాధానంగా డాక్టర్ అల్లూరి స్వాతి గారు చెప్పిన చక్కటి సమాధానాలను, పరిష్కార మార్గాలను. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, నలుగురికి షేర్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కల్చర్లో ఎటువంటి సమస్యలు ఉన్నా మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి లేదా కింద ఇచ్చిన నెంబర్కి కాల్ చేయండి. మా టీం తరపున మీ సమస్యలను పరిష్కరించడానికి మేము ముందుంటాము.
Please do like, share and subscribe this channel. Thank you for watching.